నా భర్త నాకు ఒక డ్రింక్ ఇచ్చాడు. అది తాగిన తర్వాత నాకేమవుతుందో అర్థం కాలేదు. నా శరీరం నా మాట వినలేదు. నా కాళ్ళు చేతులు పడిపోయాయి. నేను ఇలాంటి దీనస్థితిలో ఉంటే నా భర్త అతని స్నేహితులు కలిసి నన్ను హేళన చేశారు. నన్ను బలవంతంగా ఒక టేబుల్ కి కట్టేసి ప్రతి ఒక్కరూ నన్ను దుర్భాషలాడారు. నా భర్త ఇదంతా నోరు మూసుకొని చూస్తుండిపోయాడు. ఎందుకంటే అతనికి డబ్బులు ఇచ్చారు. నేను మామూలైన వెంటనే, నడవటానికి అనుకూలమైన వెంటనే అక్కడి నుండి పారిపోయి వచ్చాను అని అంటుంది. ఇది విన్న జూలియన్ కి పిచ్చెక్కేస్తుంది. తనకు తెలుసు ఇలాంటి పరిస్థితిలో ఏ అమ్మాయి అయినా చచ్చిపోతుంది. తను క్లారాతో, క్లారా రిలాక్స్, నీకు నువ్వు హాని కలిగే ఏ పనులు చేయొద్దు అని చెప్తాడు. కానీ క్లారాకు అతని మాట వినాలని లేదు. తన కార్ సైలెన్సర్ కి ఒక పైప్ ఫిట్ చేసి ఆ పైప్ ని కార్ లో పెడుతుంది. తర్వాత కార్ ఇంజిన్ ఆన్ చేస్తుంది. అలా చేస్తే కార్ మొత్తం పొగతో నిండిపోయి దాంతో ఊపిరి ఆడకుండా చచ్చిపోవచ్చు అని అనుకుంటుంది. మరోవైపు జూలియన్ ఆమెతో ఫోన్ కాల్లో అలా చెయ్యొద్దు, కార్ నుండి బయటికి రా అని చెబుతాడు. కానీ క్లారా అతన్ని ఏమీ పట్టించుకోదు. అప్పుడే ఒక్కసారిగా ఆమెకు తన కూతురు గుర్తొస్తుంది.